హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా హ్యాండ్స్కి లైనింగ్ ఇలా జాయిన్ చేసుకొని ఆ తర్వాత లైనింగ్ మీద నుంచి కుట్టు వచ్చే విధంగా ఒక కుట్టు వేసుకొని ఆ తర్వాత కిందకు మడిచి పైనుండి ఒక కుట్టు వేస్తున్నాను. ఈ పైన కుట్టు వేసుకునేటప్పుడు మీడియంలో పెట్టి వేసుకోవాలండి. మీడియంలోనైనా వేసుకోవచ్చు, చిన్న కుట్టు అయినా వేసుకోవచ్చు. నేనైతే మీడియంలో పెట్టి వేస్తున్నాను. అయితే ఒకే వీడియోలో మొత్తం స్టిచ్చింగ్ చూపించాలంటే వీడియో చాలా లెంతీ అయిపోతుందండి. వీడియో డౌన్లోడ్ అవ్వడానికి నెట్ సరిపోవట్లేదు. అందుకే నేను 2 పార్ట్స్గా చేసి చూపిస్తున్నాను. పార్ట్ 1లో లైనింగ్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. పార్ట్ 2లో ఫిట్టింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా పై వైపు నుంచి కూడా నీట్గా సర్దుకుంటూ ముడతలు లేకుండా ఇలా స్టిచ్ వేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా ఇలాగే వేసుకోవాలండి. పార్ట్ 2 వీడియోని కూడా మీరు తప్పకుండా చూడండి. అప్పుడు మాత్రమే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇలా రెండింటికి స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ ఎక్స్ట్రా వచ్చిన లైనింగ్ని ఒకదానిపైన ఒకటి ఉంచేసి హ్యాండ్స్ని రెండింటిని కూడా ఒకదానిపైన ఒకటి ఉంచి కట్ చేసుకోవాలండి. సపరేట్గా కట్ చేయకూడదు. అప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతుంది. ఒకదానిపైన ఒకటి ఉంచేసి ఎక్స్ట్రా వచ్చిన దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎప్పుడైనా కూడా కరెక్ట్గా కట్ చేసుకోకూడదు. మెయిన్ పార్ట్ కంటే కొంచెం ఎక్కువ ఉండే విధంగానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను నెక్ అనేది సపరేట్గా పీస్ తీసి వేయట్లేదు. లైనింగ్తోనే నెక్ని లోపల వైపుకి ఇలా ఉల్టాయించి వేస్తున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు. మామూలుగా అయితే స్టిఫ్ వేసి వేసుకోవాలి, బాగుంటుంది. ఇది నార్మల్ టాప్ కాబట్టి నేను మామూలుగా వేస్తున్నాను. దానికోసము టాప్ని ఈ విధంగా లైనింగ్ మీద ఉల్టాగా వేసుకోవాలి. మనం ఉల్టాయించినప్పుడు సీదా వస్తుంది. నెక్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా అలా వచ్చే విధంగా వేయకూడదు. అలా స్ట్రైట్గా మనం నెక్ ఎలాగైతే కట్ చేసామో స్ట్రైట్గా అలాగే వేయాలి. ఇలా సాగదీసినట్టుగా అస్సలు వేయకూడదు. అలా వేయడం వల్ల నెక్ పడిపోవడం, సరిగా కూర్చోదు, జారిపోతూ ఉంటుంది. ఇలా స్టిచ్ వేసి మూలల దగ్గర సూది కిందకి దించుకొని ఇలా మలుపుకోవాలి. ఇలా చేస్తేనే నీట్గా వస్తుంది. సూది దించకుండా మలపడాలు అలా చేయడం వల్ల నీట్గా రాదు. స్టిచ్ వేసేటప్పుడు కూడా 1/2 ఇంచ్ కంటే తక్కువ, 1/4 ఇంచు అంటారు కదా, 1/4 ఇంచు క్లాత్ ఉండే విధంగా చూసుకోవాలి. అంతకంటే తక్కువ ఉన్నా కూడా కుట్లు అనేవి పిగిలిపోతాయి. ఇలా కుట్టు వేసిన తర్వాత లైనింగ్ని మెయిన్ క్లాత్కి సమానంగా వచ్చే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైతే మనం మూలల దగ్గర సూది మూలలు తింపుకున్నామో అక్కడ ఇలా ఒక కట్ కాకుండా కట్ పెట్టుకోవాలి. ఇక్కడ స్టిచ్ అనేది సరిగా పడలేదు, అందుకే నేను మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద నుంచి కుట్టు వచ్చేలాగా మూలల దగ్గర లైనింగ్ క్లాత్ ముడత పడకుండా ఇలా నీట్గా సర్దుకుంటూ కుట్టు వేయాలి. ఆ మూలల దగ్గర లైనింగ్ క్లాత్ కనుక ముడత పడినట్టయితే మూల అనేది సరిగా రాదు. అందుకోసమే నీట్గా సర్దుకుంటూ మెల్లగా కుట్టు వేసుకోవాలి. కుట్టు అనేది లైనింగ్ క్లాత్ మీద నుంచి మాత్రమే రావాలి. తర్వాత ఇలా పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి. మూలల దగ్గర నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలండి. తప్పకుండా సెకండ్ వీడియో కూడా చూడండి, అప్పుడు మాత్రమే మీకు నీట్గా అర్థమవుతుంది.
అలాగే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు రీచ్ అయితే వాళ్ళకు కనీసం ఏమైనా యూజ్ అవుతుంది కదా. ఆ తర్వాత ఇలా చంక దగ్గర నుంచి కింది వైపు దాకా లైనింగ్ని ముడత రాకుండా, మెయిన్ క్లాత్ కానీ లైనింగ్ కానీ ముడత రాకుండా నీట్గా సర్దుకుంటూ ఇలా కింది వైపు దాకా ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ కింద వైపున నేను స్టిచ్ వేయట్లేదు, ఎందుకంటే అది ఉండడమే పన్నా తక్కువ ఉంది. మళ్ళీ కోరు వచ్చింది కాబట్టి నేను స్టిచ్ వేయట్లేదు. కోరు అనేది రాకపోతే తప్పకుండా స్టిచ్ వేసుకోవాలి. రెండో వైపున కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ముడత వచ్చినా కూడా ఫిట్టింగ్ అనేది నీట్గా రాదు. అందుకే కరెక్ట్గా సర్దుకుంటూ ముడతలు లేకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా ఇదే విధంగా సేమ్ వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి నేను రౌండ్ నెక్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే వేసుకున్నామో అదే విధంగా నీట్గా సర్దుకుంటూ వేసుకోవాలి. ఇది రౌండ్ నెక్ కదండి, మధ్య మధ్యలో ఇలా కట్స్ పెట్టుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. మీకు ఎలాంటి వీడియోలు కావాలి అని కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి. దీనికి కూడా పై వైపు నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా పై వైపున కుట్టు వేస్తేనే కరెక్ట్గా నీట్గా కూర్చుంటుందండి. గల్లా అనేది నీట్గా ఉంటుంది. దీనికి కూడా సేమ్ లైనింగ్ని మెయిన్ పార్ట్ని జాయిన్ చేసుకుంటూ స్టిచెస్ వేసుకోవాలి మొత్తం. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే సెకండ్ పార్ట్ కూడా తప్పకుండా చూడండి. రెండో వైపుకి కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి స్టిచ్చింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. నెక్స్ట్ వీడియోలో ఫిట్టింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.